ఒకటేమో శాకాహారి, ఒకటేమో మాంసాహారి, ఒకటేమో బలమైనది, చురుకైనది, పుట్టుకతోనే ఆయుధాలతో పుడుతుంది, ఒకటేమో బరువైనది కానీ తన బరువు కంటే బరువును మోయగల బలమైనది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం ఈ వీడియోలో పులి మరియు ఏనుగుల్లో ఏది గెలుస్తుందో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. టైగర్స్లో బలమైనవి సైబేరియన్ మరియు బెంగాల్ టైగర్స్, ఏనుగులలో బలమైనవి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఇప్పుడు వీటిలో ఏది గెలుస్తుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా ఏనుగులు ఏ పోరాటంలోకి కల్పించుకోవు. పులులకు మాత్రం వాటికి ఎక్కువ ఆహారం కావాలనిపిస్తే అవి ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉంది. దాడి చేస్తే గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పులి పుట్టుకతోనే ఆయుధాలతో పుడుతుంది మరియు తను ఎదిగే కొలది ఆ ఆయుధాలు మరింత పెరుగుతాయి. అలాగే తన శరీరం కూడా బాగా బలంగా తయారవుతుంది. ఒక పూర్తిగా ఎదిగిన పులి 8 నుండి 12 అడుగుల పొడవు ఉంటుంది, 3 అడుగుల ఎత్తుంటుంది మరియు 90 నుండి 310 కేజీల బరువు ఉంటుంది. ఒక పులి సగటున 200 కేజీల వరకు పెరుగుతుంది. అప్పుడు ఒక పూర్తిగా ఎదిగిన పులి 3 నుండి 4 అంగుళాల పదునైన కూరలను మరియు 10 సెంటీమీటర్ల వాడైన పంజాలను కలిగి ఉంటుంది. ఒక ఏనుగు పుట్టుకతోనే 100 కేజీల బరువుతో పుడుతుంది. ఇది ఎదిగే కొలది దీని బరువు 2200 కేజీల నుంచి 6300 కేజీల వరకు పెరుగుతుంది. ఒక ఏనుగు యావరేజ్గానే 3000 కేజీల వరకు ఉంటుంది. కానీ ఒక పూర్తిగా ఎదిగిన ఏనుగు తనకంటే ఎక్కువ బరువును మోయగలదు, అంటే 9000 కేజీల బరువు వరకు మోయగలదు. ఉదాహరణకు ఇది 130 మంది మనుషుల బరువుకు సమానమన్నమాట. భూమిపై ఉండే మరే జీవి కూడా ఇంత బరువును మోయలేదు. అందుకే భూమిపై ఉండే జంతువుల్లో ఏనుగు అత్యంత బలమైనది. ఏనుగుకి తన బలంతో పాటు బరువు కూడా ఒక అడ్వాంటేజే. ఏదైనా జీవిపై తను ఒక పాదం మోపినా అది అస్సలు తట్టుకోలేదు. కానీ వేగం విషయానికి వస్తే ఒక పులి పరుగులోనూ మరియు కదలికల్లోనూ చాలా వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పులి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. కానీ ఏనుగు గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. పులి తన శరీరంలో 70% కండరాలను కలిగి ఉంటుంది మరియు తన శరీరం వేటాడడం కోసమే డిజైన్ చేయబడి ఉంటుంది. అందువలన వేగం విషయంలో కావచ్చు లేదా ఎజిలిటీ విషయంలో కావచ్చు పులి చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఏనుగు బలం విషయంలో గొప్పది, కానీ వేగం విషయంలో ఏనుగు తక్కువ వేగంతో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏనుగు అస్సలు గెంతలేని జీవి. అవును, ఇప్పటి వరకు కార్టూన్స్లోని మూవీస్లోని చూసి మోసపోయి ఉంటారు. ఏనుగు అస్సలు గెంతలేని జీవి. మరి ఒక పులి ఏనుగును చంపగలదా అంటే నిజానికి ఇది దాదాపు అసాధ్యం. కనీసం 3 లేదా 4 పూర్తిగా ఎదిగిన పులులు ఉంటేనే ఏనుగును చంపే అవకాశం ఉంటుంది. పులులు గుంపుగా దాడి చేయడం దాదాపుగా అసాధ్యం, ఎందుకంటే ఇవి ఒంటరిగా జీవించే జీవులు. అందువలన ఇవి గుంపుగా ఒక జీవిపై దాడి చేయడం దాదాపుగా అసాధ్యం. ఒకవేళ ఇది సాధ్యమైనప్పటికీ ఒక ఏనుగుపై దాడి చేయాలంటే, అది కూడా ఒక పూర్తిగా ఎదిగిన ఏనుగుపై దాడి చేయాలంటే ఇవి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇవి చాలా వరకు మరణించే అవకాశం ఉంటుంది, కానీ విజయం అయితే పొందే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక పూర్తిగా ఎదిగిన ఏనుగు చాలా బలాన్ని కలిగి ఉంటుంది. ఎంత బలం అంటే 2-3 టన్నులు ఉండే ఎస్యూవిని సైతం తునాతనుకలు చేయగలిగే బలాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే ఒక ఏనుగు ఒక పులి కంటే కూడా ఎక్కువ ఇంటెలిజెన్స్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా ప్రయోగం చేసి తేల్చింది ఏంటంటే మనుషుల తర్వాత తెలివైన జీవుల్లో ఏనుగు 4వ స్థానంలో ఉంది. ఒక ఏనుగు ఇంటెలిజెన్స్ ఎంతలా ఉంటుందంటే తనను తాను అద్దంలో చూసుకున్నప్పుడు ఇది గుర్తించగలదు మరియు చాలా ప్రదేశాలను మరియు తను చూసిన ప్రజలను అలాగే జంతువులను ఇది గుర్తుపెట్టుకోగలదు మరియు తనకు ఎదురైన ఎన్నో మెమరీస్ని కూడా ఒక ఏనుగు గుర్తుపెట్టుకోగలదు. ఇక పులి ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే తనకు కావాల్సిన ఆహారం కోసమే పులి తన ఇంటెలిజెన్స్ని చాటుతుంది మరియు వేటాడడంలోని ఫైటింగ్ స్కిల్స్లోని పులి తన ఇంటెలిజెన్స్ని చాటుతుంది. ఒక పులి చంపాలనుకుంటే ఒంటరిగా ఉన్న పిల్ల ఏనుగును మాత్రమే చంపగలదు. ఎందుకంటే ఒక పూర్తిగా ఎదిగిన ఏనుగు మందపాటి చర్మాన్ని దాటుకొని తన గొంతును పట్టుకోవాలంటే పులికి ఇది అసాధ్యం. కాబట్టి ఒక పులి ఒక ఏనుగుపై పోరాడి గెలవాలంటే ఇది దాదాపు అసాధ్యం. చాలా వరకు పులులు ఏనుగులపై పోరాడడానికి అస్సలు ఇష్టపడవు, ఎందుకంటే ఒక ఏనుగు అత్యంత బలమైనది. అది ఒక్కసారిగా విసిరి పడేసినా లేదా తన పాదం మోపినా పులి వెంటనే మరణించే అవకాశం ఉంది. పులులు ఏనుగుల్ని చంపినట్లుగా కొన్ని అఫీషియల్ స్టడీస్ చెప్తున్నాయి, కానీ నిజానికి దానికి సంబంధించి ఆ సంఘటనలకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేవు.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏనుగే విన్నర్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మన తర్వాత వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయిన వారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.